ఐమ్ రమ్య ఫ్రమ్ 9th B. ఈరోజు నేను మేరీ క్యూరీ గారి యొక్క రోల్ని ప్రదర్శిస్తున్నాను. హాయ్ పిల్లలు, నేను మీ మేరీ క్యూరీ. నా అసలు పేరు మారియా సలోమియా స్క్లోడోవిస్కా. నేను పోలాండ్లోని విర్సా నగరంలో 1867 నవంబర్ 7న జన్మించాను. నా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్. నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో యూనివర్సిటీలో చదువుకునేందుకు అమ్మాయిలకు అవకాశం ఉండేది కాదు. అయినా సరే నేను పట్టు వదలకుండా ట్యూషన్లు చెబుతూ వచ్చే డబ్బుతో నేను గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశాను. ఆ తరువాత ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడే మాస్టర్స్ PhD చేశాను. ఫ్రాన్స్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ చేసిన మొదటి అమ్మాయిని నేనే. నేను రేడియో ధార్మికతపై ప్రయోగాలు చేశాను. పిచ్ బ్లంట్ నుండి యురేనియంను వేరు చేసే ప్రయోగాలు చేశాను. థోరియంను అనేకసార్లు కరిగించి అధిక రేడియో ధార్మికత ఉన్న పోలోనియంను రేడియంను కనుగొన్నాను. ఈ ఆవిష్కరణకు గాను నాకు 1903లో ఫిజిక్స్ నోబెల్ బహుమతి లభించింది. రేడియంను క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. పోలోనియంను స్పేస్ శాటిలైట్స్ మరియు థర్మో ఎలక్ట్రిక్ పవర్లో ఉపయోగిస్తున్నారు. రసాయన శాస్త్రంలో 1911లో నా పరిశోధనలకు మరోసారి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి వచ్చిన తొలి మహిళా శాస్త్రవేత్తను నేనే. ఫ్రాన్స్ ప్రభుత్వం క్యూరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియం అనే పరిశోధన కేంద్రం స్థాపించి నన్ను దానికి అధిపతిని చేసింది. ఇలా నా జీవితం మొత్తం పరిశోధనలతోనే గడిపాను. నేను సమాజానికి ఎన్నో ఆవిష్కరణలు చేశాను. నేను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి పరిశోధనలకే ఖర్చు చేశాను. ఇలా మీరు కూడా నా అడుగుజాడలు నడిచి సైన్స్ ద్వారా సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఒకటే, be less curious about people, more curious about ideas. Science has great beauty. Feel it. National Science Day wishes to you all. Thank you.